ఆవగింజంతదే, కానీ అది పెరుగుతుంది, నీకు తెలియకుండానే పెరుగుతుంది, విస్తరిస్తుంది, మహావృక్షం అవుతుంది. మీ అమ్మగారికి చదువు చెప్తుంది. అర్థమైందా? ఎలా కట్టాం? నీ రాజు ఎలా కట్టాడు? స్త్రీలకు చదువు, వాళ్ళు రొట్టెలు ఎత్తాలి, వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మగవాళ్ళు, పురుషులు, మనము స్త్రీలను పురుషులను పక్క పక్కన కూర్చోబెట్టి 200 సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక, నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిలగిల కొట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ అలు పెరగకూడదు. మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది. He will reveal himself. Behold, the king is here. వచ్చాను అని చెప్తాడు. తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం. మీరు ఆవలించట్లా, అందుకనే ఇక కాలదు, ఇక సరిపోదు.